మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడుకుందాం. అదేమిటి అంటే 2019 నుండి 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఏం చేసుకున్నారు? దాచుకున్నారు, దోచుకున్నారు. రెండు రకాలుగా బాగుపడ్డారు. మరి ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తోంది అనేది చాలామంది ప్రశ్న. ముఖ్యంగా ఉదయం లేస్తే ఇదివరకు ఏం చూసేవాళ్ళం? హత్యలు, మానభంగాలు, అఘాయిత్యాలు, దొంగతనాలు, దోపిడీలు. ఉదయం లేగంగానే పేపర్ ఓపెన్ చేస్తే ఇదివరకు అవే ఉండే. కానీ ఇప్పుడేం వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత దోచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంత దోచుకున్నాడు, వైసీపీ నేతలు ఇంత దోచుకున్నారు, కాకినాడ సీపోర్ట్లో అంత జరిగింది, పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారు, దీంట్లో అధికారులు ఉన్నారు, బియ్యం బస్తాలు మిస్ అయినాయి, ఇన్ని కోట్ల నష్టం వచ్చింది, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ని తీసుకెళ్ళి అరబిందో చేతుల్లో పెట్టారు, ఇంకా దందాలు రకరకాలుగా ఉదయం లేవంగానే ఇవే. ఏం జరుగుతోంది? ఒక ఇష్యూ జరిగింది. సపోజ్ కాకినాడ సీపోర్ట్ ఇష్యూ బయటకు వచ్చింది. ఏం చేశారు? ఒక 4 రోజులు దేని మీద? సీజ్ ద షిప్ వెనకాల బీజియం అద్దరగొట్టేశారు. ఎన్ని రోజులు? 4 రోజులు. మామూలుగా మారుం రోగల బాబ్బా అసలు ఒక రేంజ్లో 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు అయిపోయింది. ఇంకా 7 రోజుల్లో ఇంకా మాట్లాడేవాళ్ళు ఏం లేదు. దాని గురించి ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇష్యూ బయటకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు బయటికి. అది అక్కడితో అయిపోయింది. ఈలోపు పేర్ని నాని ఇష్యూ ఏమని? బియ్యం బస్తాలు గొడవంలోంచి, ఆయన సొంత గొడవంలోంచి మిస్ అయ్యాయి, వాళ్ళు పరారీలో ఉన్నారు. మిస్ అయ్యాయని వెంటనే వచ్చింది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలా? పరారీలో ఉన్నారు, హైకోర్టును ఆశ్రయించారు, ఇలా రకరకాలు. అధికారులు ఎందుకు అరెస్టు చేయలా? పారిపోయే టైం ఎందుకు ఇచ్చారు? ఈ ఇష్యూ మీద మళ్ళీ 1, 2, 3, 4 అయిపోయి 4 రోజులు అయిపోయింది, క్లోజ్. నెక్స్ట్ ఇంకోటి విజయసాయిరెడ్డి పేరు, అది కూడా 1, 2, 3, 4 క్లోజ్. ఇలా ప్రతి విషయం 4 రోజులు మాట్లాడుకుంటున్నారు, అయిపోతుంది. ఆ నెక్స్ట్ ఏంటి అనేది జనానికి ఎవరు సమాధానం చెప్పట్లా. ఇష్యూ అయితే బయటకు వస్తుంది, దాన్ని ఫాలో అప్ ఎందుకు చేయట్లా? ఫాలో అప్ చేస్తే ఆ విషయాలు ఎందుకు బయట పెట్టట్లా? ఇప్పుడు జనం అందరూ ఏమనుకుంటారు? కాకినాడ ఇష్యూనే తీసుకుందాం, బయటకు వచ్చింది, ఏం జరుగుతోంది? బయటకు తీశారు, బాగుంది, ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది? అది ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదా? నెక్స్ట్ ఇంకో విషయం, చాలామంది మనం వీడియోస్ చేస్తూ ఉంటే కామెంట్స్, ఎందుకు మేడం మీరు గొంతు అలా అరిచి చెప్పడం వల్ల కూటమి నేతలు ఎవరు స్పందించరు, చూసి చూడనట్టు వదిలేస్తారు అని కొంతమంది, జగన్ని జైల్లో పెట్టే ధైర్యం ఎవ్వరికీ లేదు అని కొంతమంది. అసలు ఇవన్నీ కామనే మేడం, రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం కామనే, మనం అనవసరంగా పిచ్చోళ్ళం అవుతున్నాం, ఎందుకు మేడం అనవసరం వేస్ట్ వీడియోస్ అని కొంతమంది. ఇంకొంతమంది నీ పని నువ్వు చూసుకో, వాళ్ళ సంగతి నీకెందుకు అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చెప్తారు? కూటమి నేతలు ఎందుకు ఏం చెయ్యట్లా? వాళ్ళు పవర్లో లేనప్పుడు చెప్పారు కదా, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతామని చెప్పారు కదా, ఏమైపోయారు? అప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? అసలు ఎందుకు స్పందించట్లేదు? ఒకవేళ స్పందించినా విషయం బయటకు రాగానే ఎవరు ఎందుకు స్పందించడం లేదు? ఏం యాక్షన్ తీసుకున్నారు అన్న విషయం ఎందుకు రావట్లేదు? ఒకవేళ ఈ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమన్నా ప్రతి విషయంలో బయటకు వస్తున్న ప్రతి విషయంలో కుమ్మక్కైపోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటున్నారు అటు రాజకీయ విశ్లేషకులు కానీ, సామాన్య ప్రజలు కానీ. ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం. మీరు ఏ వీడియో చేసినా మీరు పెట్టే కామెంట్లో పెట్టిన వాళ్ళు మీకు తెలుసు, మీరు చెప్తున్నది వాస్తవమే, మిమ్మల్ని ఎవరు ఏమనట్లా, మీరు పెట్టింది 100% కరెక్టే. మీకు డౌట్లు ఉన్నాయి, అవి క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ వీడియో ద్వారా కూటమి నేతల్ని మనం కూడా ఒక చిన్న ప్రశ్న వేద్దాం. ఏమిటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన విషయాలన్నీ బయటకు వస్తే సిఐడికి, సిబిఐకి లేకపోతే పోలీసులకి ఎన్ని కేసులని అప్పచెప్తారు? 1, 2 అయితే అప్పచెప్తారు, ఎన్నని అప్పచెప్తారు? అయితే ఉదాహరణ చూద్దాం. సిఐడికి ఏదో భూముల
ఆక్రమణల గురించి ఏదో కేసు అప్పగించారు. వాళ్లకు నివేదికలు కావాలి. ఏమని, వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది రెవెన్యూ శాఖ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. వాళ్ళు చూస్తారా? రెవెన్యూ శాఖ వాళ్ళు మిగతా పనులు కూడా ఉంటాయిగా, వాళ్ళు చూసే వరకు, వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన ఆ కాగితాలన్నీ పంపించే వరకు ఈ సిఐడి వాళ్ళు ఎదురు చూడాలి. ఎంత టైం వేస్ట్ అవుతుంది ఒకసారి జనరల్గా ఆలోచించండి. అలా కాకుండా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఒక కమిటీని ఏర్పాటు చేసి బృందంగా 50 మంది సభ్యులు దాంట్లో ఉండేలా, అందులో ఒక 5గురు ఐపీఎస్ అధికారులు, ఒక 20 మంది డీజీపీ స్థాయి అధికారులను ఉంచి, మిగతా వాళ్ళని సంబంధిత అధికారులను ఉంచి మొత్తం ఒక 50 మంది సభ్యులు దాంట్లో ఉండేలాగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక కమిటీని ఏర్పాటు చేసి, కేవలం వైఎస్ఆర్సీపీ కేసులకు సంబంధించి మాత్రమే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, ఒక చట్టాన్ని చేసి, లేదంటే ఒక బిల్లును తీసుకొచ్చి ఆమోదం తెలిపి ఒక చట్టం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అది కూడా ఎలాగా? వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. ఎలాగా? వాళ్ళకి అన్ని శాఖల్లో, ఆ శాఖ ఈ శాఖ అని కాదు, ఏ శాఖల్లో నివేదిక కావాలంటే ఇమీడియట్గా వాళ్ళకి చెక్ చేసి తెచ్చుకునే రైట్ ఉండాలి. వాళ్ళెవరో పంపాలి, వీళ్ళెవరో పంపాలి అనేది లేకుండా, అలా గనక ఉంటే, ఆ బృందంలో నిజంగా నిజాయితీ పరులు గనక ఉంటే ఆ కమిటీలో ఎంత బాగుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. జనమందరూ అనుకునేది అదే. కేసులు బయటకు వస్తున్నాయి, ఎవరు ఎందుకు ఏం చెయ్యట్లా, పవర్లో లేనప్పుడు ఒకలా చెప్పారు, మరి ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లా, ఒక్కొక్కరు పేట్రేగిపోయి కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు, తప్పులు చేసిన వాళ్ళు కూడా, కూటమి నేతలు ఎందుకు పట్టించుకోవట్లా అనేది నేటి ప్రశ్న. ఎన్ని దందాలు చేశారు, భూ స్కాములు చేశారు, గనుల్లో స్కాములు చేశారు, ఇంకా మద్యంలో స్కాములు చేశారు. ఎలాగా? ప్రజాధనాన్ని ఎగ్గు పఫ్లకి, టీలకి వాడుకున్నారు, పర్సనల్గా బాత్రూములు కూడా వాడుకున్నారు ప్రజాధనాన్ని. మరి ఇలాంటి స్కాములు బయటకు తీయాల్సిన అవసరం లేదా? ఇంకెన్నేళ్ళు గత వైసీపీ హయాంలో చేసిన తప్పే నేడు కూటమి నేతలు కూడా చేస్తున్నారా? వైసీపీ టీడీపీ కుమ్మక్కు అనే పదం నేను ఎందుకు వాడానో కూడా మీకు వివరంగా చెప్తా. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షిరిడి సాయికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బిల్లులు ఇస్తున్నారు, కొత్తగా కాంట్రాక్టులు అందజేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉంది. అప్పుడు ఆరోపించారు, మరి ఇప్పుడు ఏమైంది? షిరిడి సాయికి ఎందుకు ఇస్తున్నారు బిల్లులు, కొత్తగా కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. పెద్దిరెడ్డి గారి కంపెనీ ఎన్జీటీ పర్మిషన్ లేకుండా పొంగనూరు, మదనపల్లె, అట్లాగే తంబళ్లపల్లిలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టింది. అడ్డగోలుగా దోచుకున్నారు, కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు. ఆయన మీద చర్యలు లేవు. ఎందుకు చర్యలు లేవు? ఎందుకు చర్యలు లేవు అనేది ప్రశ్న. వాళ్లకు కూడా బిల్లులు చెల్లిస్తున్నారు అంటే ఏంటి? ఇక్కడ ఎవరిది తప్పు? అప్పుడు ఆరోపించారు, మరి ఇప్పుడేమైంది? అప్పుడు ఆరోపించిన కంపెనీలకి ఇప్పుడు బిల్లులు ఎలా చెల్లిస్తారు అనేది రాజకీయ విశ్లేషకులే కాదు, అక్కడ ప్రజలు కూడా అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి మీద చర్యలు తీసుకోకపోగా బిల్లులు చెల్లిస్తున్నారు కొత్తగా. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే వైసీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు కుమ్మక్కయ్యారా అనేట్టుగా కూడా తెలుస్తోంది. అంటే కూటమి నేతలు, అంటే పైన ఉన్న కూటమి నేతలు ఇది అబ్జర్వ్ చేయట్లేదా? మధ్యలో ఉన్న కూటమి నేతలు మాత్రమే ఇలా వైసీపీతో లాలూచి రాజకీయాలు చేస్తున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే ఈరోజు కూటమి నేతలు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ 5గురు కోటరీలా ఏర్పడి ఏదో చేశారు అనే మాటలు ఏ విధంగా వచ్చాయో, అట్లాగే పైన ఉన్న పెద్దలకు తెలియకుండా కింద ఉన్న కూటమి నేతలు ఏదైనా చేస్తున్నారా, వైసీపీ నేతలతో లాలూచి పడుతున్నారా అనేది ఇక్కడ చర్చించుకుంటున్న అంశం. అయితే ఈ విధంగా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లొసుగులన్నీ బయటకు వస్తుంటే దాన్ని పరిష్కరించాలి ఎలా? ఈ ఊహాగానాలకి పులి స్టాప్ కూటమి నేతలు ఏ విధంగా పెడతారు అని అనుకున్న టైంలో రాజకీయ విశ్లేషకులైతే చెప్తున్న మాట, ఒక కమిటీని ఏర్పాటు చేయండి, 5గురు ఐపీఎస్లు, ఒక 20 మంది డీజీపీ స్థాయి అధికారులను, ఇంకా కొంతమంది సంబంధిత అధికారులను, ఒక 50 మందిని బృందంగా ఏర్పరిచి ఒక కమిటీని ఏర్పాటు చేయండి. కేవలం ఈ వైసీపీ కేసులను ఛేదించడానికి మాత్రమే, సాక్ష్యాలతో సహా బయటకు లాగడం కోసమే. అప్పుడు పురోగతి అనేది కనిపిస్తుంది.
అప్పుడు మాత్రమే ప్రజలు నమ్ముతారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక రాజకీయ విశ్లేషకులే కాదు, సామాన్య ప్రజలు కూడా వైసీపీ కేసుల మీద కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనే దాని మీదే ఉన్నారు. వాళ్ళేం చెప్తున్నారు? 6 నెలల్లో కూటమి ఏమీ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? వైసీపీ ఇన్ని దందాలు చేసింది గత 5 ఏళ్లలో, అయినా ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు కూటమి నేతలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? ప్రతి వీడియోకి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇవే కామెంట్లు పెడుతున్నారు జనం కూడా, కూటమి నేతలు ఏం చేయలేకపోతున్నారు అని. ఈలోపు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. ఏమని? మీరు మాకేమిస్తారో మీకు అలాగే తిరిగిచ్చేస్తాం, 3 ఏళ్లలో మేము వస్తాం, జాగ్రత్త, ఇలా ఉండాలి అలా చేయాలని మీరే మాకు నేర్పిస్తున్నారు, మీది మీకు ఇచ్చేస్తాం, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా బెదిరిస్తున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే ఆ ధైర్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు కాలరి ఎగరేసుకొని అన్ని దౌర్జన్యాలు చేసి కూడా తిరుగుతున్నారు అంటే ఎవరి తప్పు అనేది కూటమి నేతలు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే సరిపోతుంది. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎందుకు అంటే నేను చెప్తున్నది రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు తెలియాలి. అలా అని చెప్పి బూతులు తిట్టకండి, విషయం క్లియర్గా చెప్పండి, ఇది కాదమ్మా ఇది, ఇది కాదమ్మా ఇది అని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్తాను నేను.